Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు వల్లీస్ కిచెన్. ఈరోజు నేను మీకు మత్తయ్య స్టైల్లో చేసే మటన్ కర్రీ అయితే చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉండిద్ది కర్రీ అయితే. దీనికోసం అయితే ముందుగా మటన్ శుభ్రంగా కడిగి అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇంకా మటన్లో మనకు ఆల్రెడీ కొవ్వు ఉండిద్ది కదండి, దానివల్ల ఆయిల్ అయితే కొంచెం తక్కువే వేసుకుంటున్నాను. ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నానండి. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక ముందుగా మనం కడిగి పెట్టుకున్న మటన్ అయితే ఇందులో వేసేసుకోవాలి. నేనైతే ఫస్ట్లో ఈ మటన్ కర్రీని మామూలు చికెన్ కర్రీ లాగా వండేసేదాన్నండి. కానీ మా అత్తయ్య అయితే నేర్పించారు ఇలా వండితే టేస్ట్గా ఉండిద్దని. అప్పటి నుంచి ఇలా అయితే వండుతున్నాను. కర్రీ అయితే ఇలా వండితే చాలా టేస్టీగా అయితే ఉండిద్ది. కొంచెం ఉప్పు కూడా వేసుకొని కలిపేసుకోవాలి. దీన్ని మనం ఓన్లీ మటన్లో వచ్చే వాటర్తోనే ఉడికించుకోవాలండి. మొత్తం ఈ వాటర్ అంతా డ్రై అయిపోవాలి. అప్పుడు దాకా అయితే మటన్ని ఉడికించుకోవాలి. మూత అయితే పెట్టేసుకుంటున్నా. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి అయితే చూసుకుంటున్నానండి. వాటర్ అయితే ఇలా వచ్చాయి మొత్తం. ఇంక ఈ వాటర్ అంతా ఆవిరైపోవాలండి, బాగా డ్రై అయిపోవాలి. ఇవైతే డ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నా. ఆనియన్స్ అయితే బాగా వేగిపోవాలండి ఇందులో. ఇప్పుడు మసాలా అయితే మనం ప్రిపేర్ చేసేసుకుందామండి పక్కన. మామూలు నార్మల్ మసాలానండి, స్పెషల్గా ఏముండదు. కాకపోతే వండే విధానం మారడం వల్ల కూర టేస్ట్ అయితే వచ్చిద్ది. ధనియాలు, జీలకర్ర, కొబ్బరి, చెక్క, లవంగ, యాలకులండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అలాగే గసగసాలు, ఇంకా టమాటా వేయడం వల్ల కూర అయితే అరుగుదల ఉండిద్దండి. అందుకని నేను ప్రతి కూరలో అయితే టమాటా అయితే వేస్తాను. ఉల్లిపాయ అయితే మగ్గిపోయిందండి బాగా. ఇప్పుడు ఆ మసాలాని పేస్ట్ అయితే చేసేసుకున్నాను. మీకు ఇంకా మంచిగా థిక్ గ్రేవీ రావాలంటే కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి ఈ పేస్ట్లో. మసాలా అయితే వేసేసుకున్నా. ఈ మసాలా కూడా ముక్కలకు బాగా పట్టేదాకా కలుపుకోవాలండి. ఈ మసాలా ఇప్పుడు నూనె తేలేదాకా అయితే వేగాలి. కూర టేస్ట్ అయితే మసాలా వేగే దాంట్లోనే ఉండిద్దండి. ఇదైతే ఆయిల్ అంతా పైకి తేలింది. మసాలాలో ఎంత బాగా వేగితే కర్రీకి అంత టేస్ట్ అయితే వచ్చిద్దండి. ఇదైతే వేగింది బాగా. ఇప్పుడు ఇందులో కారం అయితే వేసేసుకుంటున్నా. నాన్ వెజ్ ఐటమ్స్లో కర్రీలో కారం ఎక్కువ ఉంటేనే బాగుండిద్దండి. కారం అయితే వేసి కలిపేసుకున్నాను. మసాలా వాటర్ కొంచెం అయితే ఉన్నాయండి, అవి అయితే వేసేసుకుంటున్నా. ఇంకా కూరకు సరిపడగా నీళ్ళు అయితే వేసుకున్నానండి. మటన్కి అయితే కొంచెం వాటర్ ఎక్కువే పట్టిద్ది, ముక్క బాగా ఉడకాలి కదండి. వాటర్ అయితే ఎక్కువే పట్టిద్ది. ఒకసారి అయితే కలిపేసుకున్నా. ఇంకా టేస్ట్ సరిపడగా ఉప్పు ముందు ఆల్రెడీ వేసాం కదండి, ఇంకొంచెం అయితే వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నానండి. ఇదైతే 15 నిమిషాలకి ఉడికాక ఒకసారి అయితే చూసుకోవాలి. ఈ వాటర్ అయితే దగ్గర పడింది, మొక్క కూడా కొంచెం ఉడికిందండి బాగానే. ఈ మటన్లో వాటర్ అయితే ముదురుకూర, లేతకూర చూసి అయితే వాటర్ పోసుకోవాలండి. లేతకూర అయితే తొందరగానే ఉడికిద్ది, ముదురుకూరకి అయితే కొంచెం ఎక్కువసేపు ఉంచాలి కాబట్టి గ్రేవీ కోసం కొంచెం వాటర్ ఎక్కువైతే పోసుకోవాలి. ఇంకా గరం మసాలా అయితే వేసేసుకుంటున్నానండి. ఇవన్నీ మనం ఎప్పుడు ఇంట్లో వాడే మసాలాలే అండి, ఎక్స్ట్రా మసాలాలు ఏమీ వేయలేదు. వల్లీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియోస్ని. మటన్ అయితే ఉడికిందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర అయితే చల్లేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి.
సిమ్లో ఉడకడం వల్ల ఆయిల్ అంతా పైకి తేలి ముక్క బాగా గ్రేవీగా బాగుండిద్దండి. కొంచెం పుదీనా కూడా వేసుకుంటున్నాను. మటన్ కర్రీలో పుదీనా వేయడం వల్ల ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ అయితే యాడ్ అయ్యిద్దండి కర్రీకి. ఇంకా దీన్ని అయితే నేను కలిపేసుకొని మూత పెట్టేసుకుంటున్నా. సిమ్లో అయితే పెట్టుకుంటానండి. ఒక 5 to 10 minutes అయితే సిమ్లో ఉడకబెట్టుకోవాలి. ఇంకోండి వాటర్ అంతా ఎగిరిపోయినాయి, కూర దగ్గర పడింది. కూర అయితే అయిపోయిందండి. మీకు గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే కొంచెం ఎసరు ఉన్నప్పుడే దించేసుకోండి కర్రీని. మేమైతే గ్రేవీ ఎక్కువగా తినమండి, అందుకని దగ్గరగా అయితే చేసుకుంటున్నా. గ్లాస్లో కొంచెం కొత్తిమీర అయితే జల్లేసుకున్నానండి. మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంతేనండి, టేస్టీగా ఉండే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని కొత్త వీడియోస్ కోసం వల్లీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకో వీడియోలో కలుద్దామండి. ఓకే అండి, బాయ్.